హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదండి. నా బ్లౌజెస్ కలెక్షన్, అలాగే నా బ్లౌజెస్కి ఎంబ్రాయిడరీ అంటే మగ్గం వర్క్ లాగా చేసుకున్నాను. ఇదే ఇంకా ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్గా చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా ఇవేనండి. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఇలాంటిది ఒక పెద్దది టబ్ తీసేసుకొని ఒక బుట్ట లాంటిది అందులో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇదైతే డిమార్ట్లో దొరుకుతుందండి, చాలా పెద్ద సైజు. దీని ప్రైస్ 300 to 350 ఉండొచ్చు అనుకుంటున్నానండి, గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. ఇంక ఇవన్నీ ఏమో వర్క్ బ్లౌజెస్. ఇవి మనకి బ్లౌజ్ పీసెస్కి వాటికి వస్తాయి కదా బ్యాగ్స్, అవి అనమాట. వాటిలో వర్క్ బ్లౌజెస్ వేసుకుంటాను. ఎందుకంటే వర్క్ చేసిన బ్లౌజెస్కి బీడ్స్, స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ బయట పెట్టేస్తే గాలికి షేడ్ అయిపోయినట్లుగా అయిపోతాయి. అందుకోసమే ఇలాగా కవర్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను నా హ్యాండ్స్తో వర్క్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఇదేనండి, రెడ్ కలర్ బ్లౌజు. ఈ బ్లౌజెస్ అన్నీ కొంచెం ముడతలు ఉంటాయండి. నేను వేసుకునే ముందు వీటిని ఐరన్ చేసుకుంటాను. సో ఈ ఒక్క విషయంలో ఇగ్నోర్ చేసేసేయండి. ఇదైతే కంప్లీట్గా నా ఐడియానేనండి. అంటే నేను రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను, కానీ దానిలాగా కాకుండా కొంచెం నా ఐడియాలజీ ఉపయోగించి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా నేను హ్యాండ్ తోటే స్టిచ్ చేశానండి. కట్ బీడ్స్, షుగర్ బీడ్స్, అలాగే సిల్క్ థ్రెడ్, ఇలాగా అన్ని రకాల థ్రెడ్స్, బీడ్స్ యూజ్ చేసి ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద శారీ అయితే మనకి క్రీమ్ కలర్లో ఉంటుందండి, అందుకే నేను ఇలాగా క్రీమ్ కలర్లో షుగర్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి ఇలాగా వైట్ కలర్ వర్క్ చేయడం వల్ల చాలా బాగుంది బ్లౌజ్ అయితే. నవే డేస్ మనం శారీ కంటే బ్లౌజ్కే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం కదండి. ఇలా చేసుకుంటే మీరు చాలా మనీ సేవ్ చేయొచ్చు అనమాట. మనం ఏ బ్లౌజ్ అయినా ఏ శారీ అయినా ఒక 10 సార్లు కట్టుకుంటాం కదండి, అంతే కదా. అంతకంటే ఎక్కువ సార్లు కట్టుకుంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఇంకా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ కొత్త కొత్తవి అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అందుకే నేను ఇలాగ బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించుకొని దానికి వర్క్ చేస్తానండి. స్టిచెస్ చూసారా ఎలా కనపడుతున్నాయో. నాకు బయట ఇచ్చి మగ్గం వర్క్ చేసుకొని అంతంత కాస్ట్ పెట్టడానికైతే మనసు ఒప్పదండి. ఎందుకో మనం ఒక 5-6 సార్లు వేసుకుంటాము, తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా. అందుకనే ఈ బ్లౌజ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. సో వర్క్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్ అయితే. ఇంకా నా ఫస్ట్ కలెక్షన్లో బ్లౌజ్ చూసేసారు కదా, ఇప్పుడైతే సెకండ్ చూపిస్తాను. ఇదైతే నేను బయట మగ్గం వర్క్ చేయించుకున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్, కానీ దీని ప్రైస్ మాత్రం 25 వరకు అయిందండి. సో నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఈ వర్క్ చేయించుకొని నేను 3.5 years అలా అవుతుంది. ఎక్కువగా బయట అయితే చేయించుకోనండి. 90% నేనే నా చేతులతో కుట్టుకోవడానికి ట్రై చేస్తాను. ముందుగానే ప్రిపేర్ అయిపోతాను, ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, పార్టీ ఉన్నా కానీ, పండగ ఉన్నా కానీ. ఇంక ఇదైతే ఇంకొక బ్లౌజ్. ఫస్ట్ స్టిచ్ చేయించేసానండి ఫ్రిల్స్ పెట్టించి హ్యాండ్స్కి, అలాగే టాజల్స్ ఏమో ఇలా పెట్టించేసాను. ఈ బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్గా బీడ్స్ వర్క్ చేశానండి. హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టించాను కదండి, అక్కడక్కడ బీడ్స్ అనేవి యాడ్ చేశాను ఆల్టర్నేట్గా. ఇంకా కింద స్లీవ్స్కి ఏమో ఇలాగా మన లేస్ లాగా 5 mm గోల్డెన్ బీడ్స్ తోటి ఇలాగైతే స్టిచ్ చేశానండి. ఈ స్టిచ్చెస్ చాలా ఈజీగా ఉంటాయండి. సో అందుకే నేనైతే ఈ బ్లౌజ్కి ఇలాగ వర్క్ చేసుకున్నాను. చాలా బాగుంది కదండి వర్క్ అయితే. మనం ఇది బయట చేయించుకుంటే ఈజీగా 1000 to 1500 అయితే ఛార్జ్ చేస్తారండి, కానీ నాకు మాత్రం 150 రూపీస్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన చేతులతో మనం కుట్టుకుంటే ఆ సంతోషమే వేరు కదండి. అందుకే నేను ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ని అయితే వెతుక్కుంటూ ఉంటాను. ఇంకా నెక్ అయితే ఇలాగ పాట్ నెక్ పెట్టించుకున్నాను. నేను బ్లౌజెస్ ఎప్పుడు కూడా కొంచెం సింపుల్గా ఉండాలి, అలాగే ఎలిగెంట్గా ఉండాలనేసి ఇలాంటి సింపుల్ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. హ్యాంగింగ్స్కి బీడ్స్ కూడా యాడ్ చేశానండి కింద, దానివల్ల ఇంకా ఎక్కువ అందంగా రెడీ అయిపోయాయి కదా మనకి హ్యాంగింగ్స్ అయితే. నాకైతే నిజంగా బయట డబ్బులు పెట్టి కుట్టించుకోవడానికి అస్సలు మనసు ఒప్పదండి. ఇలాంటి వర్క్స్ అవన్నీ కూడా కొన్ని వాటికి పెట్టచ్చు, కానీ ఇలాంటి వాటికైతే నేను ఇన్వెస్ట్ చేయను. ఇంక ఇదైతే ఇంకొక బ్లౌజ్ అండి. దీనికి హ్యాంగింగ్స్ తీసేసాను, అంటే వేరే దానికి అటాచ్ చేసుకున్నాను. ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదండి ఏ శారీ అయినా కానీ, అప్పుడు ఇలాగ మళ్ళీ వేరే దాన్ని తీసేసి పెట్టేసుకుంటూ ఉంటాను.
దీనికి కూడా లైట్గా బీడ్ వర్క్ ఇచ్చేసాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే జస్ట్ నాకు కుట్టడానికి ఒక 1 అవర్ పట్టిందండి అంతే. టోటల్గా నెక్కి అలాగే హ్యాండ్స్కి చాలా ఫాస్ట్గా అయిపోయింది. అప్పుడు టైం లేదు, అందుకే ఇలాగ సింపుల్గా అయితే వర్క్ చేసుకున్నాను. అండ్ వేసుకుంటే కూడా చాలా సింపుల్గా బాగుంటుందన్నమాట. నెక్ కూడా ఇందాకలా ఒక బ్లౌజ్ చూపించాను కదా పింక్ది, సేమ్ అలాగే కుట్టేశాను. కాకపోతే ఇవేమో 2mm బీడ్స్ బ్లూ కలర్ బ్లౌజ్కి, పింక్ కలర్ బ్లౌజ్కి ఏమో 5mm గోల్డెన్ బీడ్స్ అనమాట. సో నాకైతే ఈ వర్క్ అనేది చాలా ఇష్టము, అందుకే ఎక్కువగా ఇలాంటిది వేసుకుంటూ ఉంటాను. మీకు కూడా ఎలా అనిపించాయో చెప్పండి. నా దగ్గర అయితే చాలా తక్కువ బ్లౌజెసే ఉన్నాయండి, వాటిలో ఇవి కొన్ని అనమాట. ఇవన్నీ మనం స్టిచ్ చేసుకోవడానికి టైం అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. టైం లేని వాళ్ళు ఇవన్నీ కూడా చేయలేరు కదా. ఇంక ఇదైతే ఇంకొక శారీలోది బ్లౌజ్ అయితే ఇలా రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది. శారీ ఏమో లైట్ పీచ్ కలర్ అనమాట. సో అలాంటి స్టోన్స్ తీసేసుకొని కట్ బీడ్స్ గోల్డెన్ కలర్వి, వైట్ కలర్ షుగర్ బీడ్స్, గోల్డెన్ కలర్ జర్దోసి, అలాగే 3mm గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకొన్ని స్టిచ్చెస్ చూసారా ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో. సో ఇంత హెవీ వర్క్ కాబట్టి అన్ని స్టిచ్చెస్ పడ్డాయి. మనకి బయటకి దారం అయితే ఏమాత్రం కనపడదండి, అంత నీట్గా నేనైతే వర్క్ చేసుకున్నాను. ఇంకా ముందు ఏమన్నా వర్క్స్ చేసుకుంటే తప్పనిసరిగా అవైతే షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కామెంట్ చేసి చెప్తాను నేను. ఇంకా కింద అయితే హ్యాండ్స్కి జస్ట్ సింపుల్గా ఇలాగా ఒక లైన్ ఇచ్చేసానండి. వీటిని కట్ బీడ్స్ అంటారండి. గోల్డెన్ కలర్ కట్ బీడ్స్ తీసేసుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను. దీన్ని లోడింగ్ వర్క్ అంటారండి మగ్గం వర్క్లో. సో అలాగ చేసేసాను. సింపుల్గా ఉంటుంది, చాలా క్లాసీ లుక్ తోటి చాలా బాగుంటుందండి ఇలాంటి వర్క్ అయితే. అందుకే హ్యాండ్స్కి బార్డర్ ఎన్హాన్స్ అవ్వాలనేసి పైన కింద 2 లైన్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా ముందు నెక్కి అయితే ఇంతవరకు వర్క్ చేశానండి. ఈ వర్క్ చేయడానికి ఒక 10 days అలా పట్టిందండి, అంటే బ్రేక్ తీసుకుంటూ చేశాను అనమాట. ఆ బ్లౌజ్ అయితే నేను ఒక్కటేసారి వేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ దివాళీకి వేసుకున్నాను, మొన్న వచ్చిన దివాళీకి కాదు, లాస్ట్ ఇయర్ దివాళీకి. ఇంకా నా దగ్గర ఉన్న ఒక్క ఇలాంటి వర్క్ ఉన్న డిజైన్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ తర్వాత ఇలాంటి డిజైన్ నేను ఏది కూడా బ్లౌజ్కి పెట్టించుకోలేదు. ఈ డిజైన్ అయితే టైలరే తనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టిందనమాట. సో ఈ బ్లౌజ్ అయితే ఇంకా మంచి కండిషన్లోనే ఉందని చెప్పాలి. నేనైతే చాలా తక్కువ కట్టుకుంటానండి శారీస్, అది కూడా ఇలాంటివి అయితే ఇంకా తక్కువ కట్టుకుంటాను. మామూలుగా సింపుల్గా ఉన్నవైతే పూజలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటూ ఉంటాను. మా మ్యాంగో తోటి శారీ క్యారీ చేయడం చాలా కష్టం అండి. సో తనని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం ఎందుకనేసి చాలా తగ్గించేశాను. ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇలాంటివన్నీ మనం వర్క్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే హార్డ్గా ఉన్న మెటీరియల్స్ అలాంటివి అయితే ఎక్కువగా పర్చేస్ చేయనండి 99%. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు అన్నీ కాదులేండి, కొన్నే చూపిస్తాను. ఇవన్నీ నార్మల్గా స్టిచ్ చేసిన బ్లౌజెస్, వాటిలో ఇదొక డిఫరెంట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అలాగే నెక్కి పోట్లీ బటన్స్ పెట్టించాను. నాకు పోట్లీ బటన్స్ అంటే చాలా ఇష్టం అండి, బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ. సో ఇవైతే ఎక్కువగా పెట్టిస్తూ ఉంటానన్నమాట. అండ్ అగైన్ దీనికి కూడా పాట్ నెక్ ఉంటుంది. నాకు పాట్ నెక్ అన్నా కానీ వీ నెక్ అన్నా కానీ చాలా ఇష్టం అనమాట. సో అవే ఎక్కువగా నాకు సెట్ అవుతాయి. అండ్ వెనకాల డోరీస్ అయితే కంపల్సరీ. నాది నెక్ వెడల్పు చాలా చిన్నగా ఉంటుందండి. సో అందుకనే భుజం అంటారు కదా, అది నేనైతే టాజల్స్ కంపల్సరీ పెట్టించుకుంటాను. ఇది ఇంకొక బ్లౌజ్ వీ నెక్ అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. వీ నెక్ బ్లౌజెస్ మనం వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్గా అనిపిస్తామన్నమాట. ఈ బ్లౌజ్కి అయితే టైలర్ ఆమె పెట్టడం మర్చిపోయింది అనుకుంటా, నేను కూడా ఇప్పుడే చెక్ చేసుకుంటున్నాను. అంటే అది కొత్త బ్లౌజ్లేండి, నేను ఇంకా వేసుకోలేదు. ఇది ఇంకొక బ్లౌజ్. ఈ శారీ చాలా హెవీగా ఉంటుందండి. సో నేను బ్లౌజ్ చాలా సింపుల్గా పెట్టించుకున్నాను. లేస్ కిందకి పెట్టించేసి హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టించాను బుట్ట చేతుల్లాగా. అండ్ నెక్ ఏమో స్టార్ నెక్ పెట్టించాను. టాజల్స్ అదే డోరీస్ యాజ్ యూజువల్. ఈ శారీ అయితే నాకు మా అక్క గిఫ్ట్ చేసిందండి. నాకు ఉన్న శారీస్లో నా మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట ఇదైతే. దాంట్లో బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉన్న చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి, ఇలా బుట్ట చేతులకు పెట్టించడం వల్ల. ఇందులో ఉన్నవన్నీ కూడా బ్లౌజెసేనండి నా దగ్గర ఉన్నవి. ఇంకా కొన్నేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి.
నేనైతే శారీస్ సంవత్సరానికి 2 మాత్రమే కొంటానండి. అది కూడా వరలక్ష్మి వ్రతానికి, అమ్మవారికి పెట్టడానికి ఒకటి, అలాగే అమ్మవారికి కట్టడానికి ఒకటి, అంతే. ఇప్పుడైతే మీకు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇదైతే నేను కట్ వర్క్ చేసుకుందాం అనేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించానండి. అది నేను ఇప్పటి వరకు చూసుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ కలరే అనేసి. సో అలాగా అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చేయాలా వద్దో నాకైతే ఏం అర్థం కావట్లేదు. వర్క్ ఆలోచిస్తాను, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కుట్టించాను కదా, ఏం చేయలేము. నేను ఇది ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను అనుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న బ్లౌజే మ్యాచ్ అయిపోయింది అనుకోకుండా. మీరు గమనిస్తే నా దగ్గర ఎక్కువగా పింక్స్ అలాగే పర్పుల్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. నేను కూడా ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను. బయట మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ పింక్ కలర్ లేనిది ఏది దొరకట్లేదండి. ప్రతి శారీలో పింక్ కాంబినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా పింక్ లేనిదే తీసుకోవాలనేసి ట్రై చేస్తాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.